జబ్బులేమిటో నయనాలు చూసి గుండె ఆరోగ్యం చెప్పేయచ్చు. వృద్ధాప్యాన్ని, వయసు వేగాన్ని లెక్క కట్టొచ్చు. రోగ నిర్ధారణలో కీలకం కానున్న సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి క్లిక్ నుంచి క్రిప్టో దాకా సైబర్ నేరగాళ్ల నయాదందా, వృద్ధులు సంపన్నులే టార్గెట్. కనీసం 10వ తరగతి కూడా పాస్గా నిరుద్యోగ యువకులు ఉన్నత విద్యావంతులు బుర్రి కొట్టిస్తున్నారు. ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీరు, పెన్షనర్లు, వృద్ధులు, ఆఖరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందే పేదలను సైతం నిలువున దోచుకుంటున్నారు. బాధితులు తేరుకునే లోపు లక్షలు కాజేస్తున్నారు. లాటరీ పేరుతో నైజీరియాలో మొదలుపెట్టిన సైబర్ నేరాలు బ్యాంకు ఓటీపీ, ఆధారు అప్డేటు, కొరియర్ మోసాలు దాటి ఇప్పుడు డిజిటల్ అరెస్టుల వరకు చేరే రోజుకో కొత్త ఎదుగడతో ప్రజలను, సంస్థలను దోచుకుంటున్నాయి అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. క్లిక్ నుంచి క్రిప్టో దాకా అంటూ సైబర్ నేరగాళ్ల నయాదందా, వృద్ధులు సంపన్నులే టార్గెట్. డిజిటల్ అరెస్టులు అంటూ బెదిరింపులు, పెట్టుబడి పేరుతో మోసాలు, ఏపీకే ఫైళ్లు పంపే ఆండ్రాయిడ్ ఫోన్ స్వాధీనంలోకి, డబ్బులు ఊటి ఎక్కడెక్కడి నుంచో బెదిరింపు కాల్స్, కాంబోడియా నుంచి వీడియో కాల్స్, సొమ్ము మ్యూట్ల ఖాతాలో పడగానే చైనీస్ గేట్వేస్ ద్వారా క్రిప్టోలోకి అక్కడి నుంచి ఇతర ఖాతాలకు మళ్ళయించి విత్డ్రా అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పోటెత్తుతున్న లోటు, ప్రమాదంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కట్టలు తెంచుకుంటున్న రెవెన్యూ లోటు 25-26లో 33,185 కోట్లు ఉంటుందని అంచనా. 6 నెలలకే 46,652 కోట్లకు చేరువైన అంచనాలకు తగినట్లు పెరగని రాబడులు, అంతకంతకు పెరుగుతున్న రెవెన్యూ వ్యయం. తొలి 6 నెలల్లో 63,052 కోట్ల అప్పు, అనవసర వ్యయాలను తగ్గించుకోవాల్సిందే. 25-26 ఆర్థిక సంవత్సరంలో 33,185 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు. కానీ ఏప్రిల్, సెప్టెంబర్ నాటికి ఇది 46,652 కోట్లకు చేరిందంటే 140% పెరిగింది. రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ ఖర్చులు ఎక్కువైతే అదే రెవెన్యూ లోటు. రెవెన్యూ రాబడి కంటే అప్పులు మినహాయించగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, రాష్ట్రంలో సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంటీ నేడు కలిపి రెవెన్యూ రాబడి అవుతుంది. సొంత పన్నుల్లో జీఎస్టీ వసూలు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఆదాయం, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, రాష్ట్ర ఎక్సైజ్ సుంకాలు, కేంద్ర పన్నుల వాటాలు, ఇతర పన్నుల సుంకాల ద్వారా వచ్చే ఆదాయం ఇందులో ఉంటుంది. రెవెన్యూ ఖర్చు అంటే అభివృద్ధి పనులు, తిరిగి ప్రతిఫలాన్ని ఇచ్చే పద్దులపై పెట్టే ఖర్చులు మినహాయించగా పెట్టే ఇతర వ్యయం, జీతాలు, పింఛన్లు, రాయితీలు, వడ్డీల చెల్లింపులతో పాటు ప్రభుత్వ నిర్వహణ, ఇతర ప్రభుత్వ పథకాలకు వెచ్చించే మొత్తాలు రెవెన్యూ ఖర్చుగా లెక్కిస్తారు. వీటిపై పెట్టిన ఖర్చులో పైసా తిరిగి రాదు. లోటును హద్దులో ఉంచడమే అసలైన ఆర్థిక నిర్వహణ అంటూ ఇందులో వైసీపీ హయాంలో రెవెన్యూ లోటు హద్దులు దాటి డేంజర్ జోన్లోనే ఉండేది. ఉదాహరణకి 22-23 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ లోటు 17,036 కోట్లు ఉంటుందని లెక్కించారు. కానీ 10 నెలల్లో లోటు 47,958 కోట్లకు చేరుకుంది. కానీ 10 నెలల్లో లోటు ఇదే అంచనాలతో పోలిస్తే ఇది 281% చేరినటువంటి. ఇప్పుడు మా వాళ్ళు చేసింది తప్పే, కానీ జగన్ టైంలో కూడా అట్లా ఉంది అన్నటువంటిది. అప్పుడు మరి అది తప్పనే కదా ఈ ప్రభుత్వాన్ని అధికారులకు తెచ్చింది. దాని మీద విషయాన్ని జిమ్మారు కదా. ఇక్కడేమో అదేదో అప్పుడు తప్పు అయింది, ఇప్పుడు అంతేలే అన్నటువంటి కోణంలో రాసుకొస్తాను అనమాట. అదే నీచాతి నీచ పత్రిక యొక్క స్టైల్. లేకపోతే ఏనుగుల దాడుల నివారణకి హనుమాన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. గ్రామీణుల చేతికి ఆస్తి హక్కు అంటూ ఆబడి, అనాధీన, ఆక్రమణ భూములపై సర్వే, హక్కుల కల్పన, స్థిరాస్తి కార్డులు పంపిణీకి సిద్ధం, స్వామిత్వాతో తొలగనున్న ఇక్కట్లు, సాంకేతికతతో ఆస్తి విలువ గణన, వాటి ఆధారంగా రుణాలు, పనులు, క్రయ విక్రయాలకు అనుకూలం. 5,847 గ్రామాల్లో మ్యాప్